100 Days 100 మూవీస్ లో 5th ప్లేస్ లో ఉన్న సినిమా ఇన్స్టాస్టెల్లార్ 2014 రిలీజ్ అయింది. ఐఎండిబి రేటింగ్ 8.07 అవుట్ ఆఫ్ 10 అండి. ఈ సినిమా కూడా నోలన్ సార్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా కోర్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రపంచం అంతమైపోతుంది, సేవ్ అవడానికి సైంటిస్టులు ఆల్టర్నేటివ్స్ కనిపెడతారు. ఆ కనెక్ట్ అయినటువంటి వాటిని ఎట్లా అమలు చేశారు అన్నదే సినిమా అంటే అనమాట. ఇందులో షార్ట్ కట్స్ ఉంటాయన్నమాట. బ్లాక్ హోల్ లాంటి దాన్ని కనిపెడతారు. ఇందులోకి హీరో వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక జరిగిన సంఘటనలే ఈ సినిమా అనమాట. ఎవరంటే ఇంగ్లీష్ సినిమాల్లో సెంటిమెంట్ ఉండదని చెప్పింది. ఇందులో తండ్రి కూతురు ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయండి. ఇంటర్స్టెల్లార్ అంటే నక్షత్రాల మధ్య అని చెప్పొచ్చు. నాసా నుంచి వచ్చి ప్రపంచానికి సైన్స్ అన్నం పెట్టదు, పండించాలి అని వ్యవసాయం చేస్తూ ఉంటాడు హీరో గారు. కూతురు కొడుకు ఉంటారు. కూతురుతో అద్భుతమైన బాండింగ్ ఉంటుంది హీరోకి. తండ్రి కూతురు యొక్క సెంటిమెంట్ ఎమోషన్స్ మన హార్ట్ ని టచ్ చేస్తారనమాట. నాకు అర్థమైన దాని ప్రకారంగా ఒక లైన్ లో చెప్పి ఫినిష్ చేస్తాను. ఈయన సినిమాలు లాగానే ఈయన సినిమాలు రివ్యూ చెప్పాలంటే, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే గజిబిజిగా బుర్ర పదునెక్కుతుందండి. ఏది ముందు చెప్పాలి, ఏది చెప్పకూడదు, ఇది కరెక్టా కాదా వెనక ముందు చెప్పాల్సి వస్తుంటది. అందుకే 1 minute రివ్యూ కాస్త 3 నిమిషాలు చెప్పాల్సి వస్తుంది. అందులో మళ్ళీ చెప్పేసి ఏది ట్రిమ్ చేయాలి అని చెప్పేసి కొంచెం మదన పడుతూ ఉంటాను. ఏమనుకోవద్దు, కొంచెం వెనక ముందు చెప్తున్నాను. నేను చెప్పే ఒక్క లైన్ ఏంటంటే, ఆ కూతురికి 10 సంవత్సరాలప్పుడు ఆ బ్లాక్ హోల్ నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి, ఆ నక్షత్రాల్లోకి వెళ్ళినటువంటి హీరో 124 సంవత్సరాల వయసు అప్పుడు కూతురు బామ్మ అయ్యాక కలుసుకుంటారనమాట. ఆ కలుసుకున్నప్పుడు కానివ్వండి, ఆ కలుసుకునేటువంటి ప్రాసెస్ లో ఉన్నటువంటి ఎమోషన్స్ కానివ్వండి, అది సినిమా అంటే. సో ఎంత సైన్స్ చెప్పినా కూడా దాని లోపల ఒక సెంటిమెంట్ దీంట్లో మిళితమై ఉంటుంది అనమాట. సో ఈ సినిమా వచ్చేసి ప్రైమ్ వీడియోలోను, గూగుల్ ప్లే మూవీస్లోను చూడొచ్చండి.